పెట్టినప్పుడు ఏం చెప్తాం? ఓసారి కౌంటర్ చెప్పేసి అది మీరే ఆశీర్వచనాలు అనుకుంటా కానిండ్రా అంటాం. అట్లా చెయ్యాల. ఇతను చేసినటువంటిది నిన్న వాస్తవంగా ఆలపాటి రాజా అసలు సీన్ లో లేకపోవడం ఇతనికి ఫెర్చింగ్, నాదెళ్ల మనోహర్ రావు నిన్నటి ఈ ఇంపాక్ట్ వలన నాదెళ్ల మనోహర్ కి పెద్ద ఫెర్చింగ్ అయింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. ఇవాళే వీళ్ళు ఇట్ట కొట్టేస్తుంటే రేపు పొద్దున ఏంటి అన్నటువంటిది నిన్న తెనాల్లో ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ లో వచ్చింది. ఆ తర్వాత ఓట్లు పెద్ద ఎత్తున పోలేని, అది నెగిటివ్ అవ్వచ్చు కూడా. ఒక రకంగా సహనం కోల్పోయారా ఆ సందర్భం? అంటే ఖచ్చితంగా సిచ్యువేషన్ అలాగే వచ్చింది ఆయనకి. ఖచ్చితంగా మేబీ నేను అనుకోవడం అయితే ఒక కోణం, ఒకటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అంశం పేరు పెట్టి తిట్టుండాల, లేదా ఎమ్మెల్యే అయ్యావు కదా నువ్వు బుద్ధి ఉంది వెనకాల వాళ్ళందరినీ నెట్టేసుకుని వస్తావు అని అడుగుండాలి. నీ బుద్ధి ఉంది ఎమ్మెల్యే కదా వెనకాల వాళ్ళందరినీ నెట్టేసుకొస్తావు ఒకడే రావాలి కదా అని అడుగుండాలి. ఈ రెండోది అయితే కనుక అతని తప్పులేదు. అదే సందర్భంలో అదే ఎమ్మెల్యే తప్పే అవుతుంది, అది కొట్టే అంత తప్పు కాదు. కాకపోతే ఏం తిట్టాడు అన్నది ఒరిజినల్ గా మాత్రం అక్కడ ఉన్నోడికే తెలుసు. ఇతను కూడా ఈ 6 నిమిషాలు ఎక్కడా కూడా నేను అభ్యర్థిని, నేను డైరెక్ట్ గా వెళ్ళి ఓటే ఆసే హక్కు నాకు ఉంది అని అది అక్కడ మాట్లాడలేదు ఆయన. అదే అసలు మాట్లాడలేదు. అసలు కొట్టడమే తప్పు అంటే రైట్ అని ఎట్ట అదే కవర్ చేసుకోవడంలో కూడా కుల రాజకీయం ఎందుకు? పోలింగ్ బూత్ రోజున కూడా అది నేను అడిగాను. వాళ్ళు అక్కడ పక్కన పడగొడుతున్నారు కదా, ఈయన మళ్ళీ దాన్ని ఎస్సీల వైపు టర్న్ చేయాలి. అది ప్రశాంతంగా అయితే ఎన్నికలు జరగలేదని అనుకోవాలి. ఇటువంటి గొడవలు చూసినప్పుడు పల్నాడు చెదురు మోదురు సంఘటనలు టోటల్ గా రాష్ట్రంలో చూసుకున్నప్పుడు